గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీ బదులు 32 వారసత్వ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతా ఉంది. అబద్ధాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఉన్న వాస్తవాలు చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేత పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చినాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు. దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, పామోదర వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళొక్కసారి ఎందుకు ఉలికి పడుతున్నారు అర్థమైతే లేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టది. మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా? ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి? తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పులమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ బూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారిను. క్యాబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి క్యాబినెట్ అన్న శ్రీనివాసరెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తూ ఉంటుంటే దాదాపు 19 లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చినా ఎంట్రీ చేస్తూ ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా అయినటువంటి మీ నియంత్రణలు ఇలా ఏమి పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రోడ్డు ఎక్కడిచ్చినాం, ఉద్యమం చేయించినాం, తెలంగాణ నినాదాన్ని వివరించాం. కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఏదైతే తెలంగాణ నియంత్రితానికి వేదికై రాజ్యం వెళితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండే పాత్రికా స్వేచ్ఛను వాడతాం మనము. కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నేను 32 మెడికల్ కాలేజీ 32 వారసత్వ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలేదు. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా, నాతో శాసనసభ్యుడిగా ఉండే, అప్పుడు ఇట్లా లేకుండే. ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అధికారం పోయాక పూర్తిగా మాదే గారు ఇల్లు ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటున్నారు. పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఓరో లేకపోతా ఉన్నది. మళ్ళొక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, నిరంతర ప్రక్రియ. ఒకవేళ ఏం మాట్లాడుతారని ఇల్లు నిర్మాణం జరిగేది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతాం, ఇల్లు నిర్మిస్తాం. స్టాచ్యురేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణంలోకి ఇస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తేడా వండుకుంటారు, కోళ్ళెడ కమ్ముతారు, మేకలెడ కట్టేస్తారు అంటలే 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మెర్జీ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడే ప్రదర్శింపజేసి ఇంకా ఏదైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అర్థమైతే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం తెలంగాణ యావత్ ప్రజలకు
మాట అంటే ఇప్పటివరకు మేము 2014-15 కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క పథకం మీరు అమలు చేయండి ఉంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు పెట్టడం, అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ పైసలు ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తాను, స్ట్రైక్ చేస్తా ఉంటారు. రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నట్టు వాళ్ళ పైసలు కూడా వేల టోకెన్లు కోట్ల రూపాయలు అప్పుడుండి, అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న చిన్న వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవాన్ని మంట కలిపిన మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా? అందుకే మళ్ళీ చెప్తాను, కొద్ది రోజులు దయచేసి యావత్ పాత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటాం. శ్వాస మేము మా ప్రక్రియ మేము కూడా విత్-ఇన్ 48 hours ఇవ్వాలి. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా 6.5 కోట్ల జీరో టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్లు చివరి ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ మా ఊరు రూమ్ సింగ్ కాల్చి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ లో ఉన్నది కాకుండా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట. కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి, ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఎవరన్నా తెలిపకపోతే వీళ్ళ పంపి కాంగ్రెస్ పొందాలు చచ్చిపోయారని చెప్పే కాడికి పరిస్థితికి దిగదారు. ఇలా మానసిక స్థితి ఆరుదాకా వచ్చింది. ఎలా నా జర్నలిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే కాంట్రాక్ట్ బేసే, అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగనియారు పరిస్థితి. ఇప్పటికీ పోనీ ప్రజాస్వామ్యం మేమందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు లేదా మా ఠాకూర్ గారు లేదా సత్యాన్న ప్రకాష్, మేమందరూ ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన మా జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటికి కూడా ఏడుస్తుంది. పాపం జరుగుతుంది పంపిన వాళ్ళకు, ఒక లేడీని అవమానపరిచి. నేను 32 రోజులు గిరిని కొరకు ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు, ఏ ఒక్కసారికి ఇట్లా కొడితే దాన్ని పెద్ద భూతతో పెట్టి నేనేదో విలేకరు, అది ఏం నడుస్తుంది మైండ్ సెట్? అటువంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలు ఉంటే జాగ్రత్త హెచ్చరిక ఇచ్చిన ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పరిగుంటుంది. ప్రభుత్వం ఏర్పడి నిలవలు రాకముందే 420 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 420 మీకు చెప్పినట్టు కదా, మీకు మీరు చెప్పుకున్నట్ట. ఎవరు చెప్తారు 420? అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మారింది వీళ్ళకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉన్నది ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు రోడ్డు పట్టి వదిలి వచ్చి బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా, ప్రభుత్వ సొమ్ముతో జాగిరి కాదు, మాదే అనుకోక మేము మాదే ఎప్పుడు అనుకుంటున్నాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నాం. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరు గెలవకుండా వీడికి రావడానికి అర్ధగంట పట్టింది దానికి ఆఫీస్కి పోతే అన్న వేడియాల్సి వచ్చింది. పెద్ద ఏం చేస్తాం? కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాది 100% అనే మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతే తప్ప ఊరికే ఎవరు అంటున్నారని మురిగా కుక్కలు చూసి భయపడి మేము ఎక్కడికి ఎరగకో మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.